అంచులకి మైదా డస్ట్ చేసుకున్నట్లయితే కజ్జికాయ ప్రెస్ చేసిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కజ్జికాయలు సీలింగ్ చేసుకునేటప్పుడు కొంచెంగా వాటర్ తడి చేసుకొని సీలింగ్ జాగ్రత్తగా చేసుకోవాలండి. సీలింగ్ చేసే చోట స్టఫింగ్ రాకుండా చూసుకోవాలి, లేదంటే నూనెలో వేయించేటప్పుడు స్టఫింగ్ బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. కజ్జికాయలు చేసుకునేటప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఉంటే పని మరింత ఈజీగా అయిపోతుందండి. ఒకరు రోల్ చేస్తుంటే ఇంకొకరు స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకొని కజ్జికాయల్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయల్ని నూనెలో వేసిన వెంటనే పచ్చిగా ఉన్నప్పుడే కదిపేయకూడదండి. కొంచెం వేగిన తర్వాత నిదానంగా కదుపుతూ వేయించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంకా మౌల్డ్ చిన్నది కావడం వల్ల నాకు 30 వరకు కజ్జికాయలు వచ్చాయి. అంతేనండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంటిలో బాధకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా